దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో మహానగరం అల్లకల్లోలంగా మారింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వంతో పాటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. Swimming कर रहे हैं outside Hyderabad. बैठ जाएगा। அப்படியே கிடக்கப்பா 1000 ரூபா மாவு 2000 ரூபா மாவு. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో మహానగరం అల్లకల్లోలంగా మారింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ నేడు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వంతో పాటు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది. నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాలకు ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో భారీగా నీరు చేరింది. ఎయిర్పోర్టులోనూ నీరు చేరడంతో చెరువును తలపిస్తోంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా ప్రయాణిస్తున్నాయి.
ముంబైలో నిన్న ఒక్కరోజే 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేవలం 81 గంటల వ్యవధిలోనే ముంబైలో 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఇది దాదాపు ఆగస్టు నెల సగటు వర్షపాతంతో సమానం. నగరానికి తాగునీరు అందించే 7 సరస్సులలో ఒకటైన విరార్ సరస్సు నిండి పొంగిపొర్లుతోంది. రత్నగిరి, రాయ్గఢ్, హింగోలి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశించారు. ముంబైతో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 7 మరణించినట్లు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ముంబైలో వానల పరిస్థితిపై ఆయన ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తగిన సహాయక చర్యలు తక్షణమే తీసుకోవాలని ఆదేశించారు. ముంబైలో జరిగిన వేర్వేరు విషాద ఘటనలపై తీవ్ర ఆవేదనకు గురిచేశాయన్నారు.